It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి ఎల్లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కాలం నతించదాని దోజకై
కదిలిందో చూపు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే తనువు హరిమెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణ మోన మోయన కాలం నతించదానితో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానితో జతై Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, 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 yeah. చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే
జీవితాన్ని ఇద్దరే ఉన్నామే ఒక్కరే అదుగామే ముగ్గురైపోయి ముద్దులోని ప్రేమనే పంచావే పాపలా చూసావే మన ప్రేమ పాపైందిలే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగినే ఓహో చిరు చిరు హలగెదలో ఊగినే చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసినే ఓ చిట్టి 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 ఊహలు ఎదలో ఊగినే ఏం చేయను తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట మాలో మోగనే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగనే చిరు చిరు హలయగలో ఊగనే
शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे. ఏదనిపిస్తారు అది చెప్పు. ఈ క్లైమేట్ చాలా కొత్తగా ఉంది. అందరం ఇలా కలిసి తింటూ అందరం ఎంజాయ్ చేయడానికి అండ్ మీరు మాట్లాడే ప్రతి ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, గేమ్స్ అలాగా ఎక్సైటెడ్గా ఉన్నాం చూడడానికి. థ్యాంక్ యూ. సింపుల్. థ్యాంక్ యూ. వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఏం జరుగుతుందో కూడా తెలియదు, అంత చిన్న ఏజ్. సే హాయ్. ఈ స్నాక్స్ బాగుందన్నా? బాగుందా? స్నాక్స్ బాగుందా? చెప్పు. బాగుంది చెప్పు. ఆ బోర్డు నీకు కనెక్షన్ వైర్ పెట్టినా, ఆ బోర్డు వైర్ అని లాగిన లేట్ ఆఫ్ చేసి. హలో, నేను పినాకపాణి ఇంజనీర్ అండి, నంద్యాల. మన జ్యోతి ప్లైవుడ్ ఓనర్ అయినటువంటి ఎండి అయినటువంటి సూర్యనారాయణ గారు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బిజినెస్కు సంబంధించినటువంటి ఈ ఎగ్జిబిషన్ లాగా అరేంజ్ చేయడం అనేది చాలా ఆనందంగా, కొంత కొత్తదనాన్ని చవి చూస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే జనరల్గా కంపెనీస్ అన్ని కూడా ఏదో ఒక హాల్ తీసుకుని అక్కడ మనకు వాళ్ళ డెమో ఇచ్చేసి అక్కడే వాళ్ళ ఒక ఇంట్రడక్షన్ అంతా అయిపోతుంటుంది, ఒక డిన్నర్ అరేంజ్ చేసి పంపించేస్తుంటారు. కానీ మన సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ప్రత్యేకంగా ఒక మంచి ప్రకృతిలో, కొండల్లో ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి, మనం ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్తో అనుకునేటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ తన యొక్క బిజినెస్ ని ఇక్కడ మనతో పంచుకుంటున్నందుకు కొత్తదనాన్ని ఇస్తూ వారికి మంచిగా ఈ బిజినెస్ డెవలప్ చేయడానికి అందరూ సహకరిస్తారని నేను కూడా సహకరించగలని వారికి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మంచి పాటలు, ఆటలు, గేమ్స్ అన్ని కూడా మనం ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో కాబట్టి మరి వరప్రసాద్ సార్ అండ్ ఇప్పుడు ఇంకా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మీరు ఫీలింగ్ కదా. సో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే కదా. థ్యాంక్ యూ. ఫస్ట్ మీ పేరు చెప్పండి. సుధాకర్ గారు. ఓకే. సో మరి ఇక ఈవెంట్ గురించి మీకు ఒపీనియన్. ప్రమోద్ గారు చెప్పినట్టు చాలా బిజీగా ఉండే లైఫ్కు ఒక చిన్న రిలీఫ్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దాకా మీరు నన్ను కాల్ చేసి పిలిచింది మీరేనా? రాజశేఖర్ గారు. ఎస్. మీ ఫోటోగ్రాఫ్ అంటే ఈ ప్లేస్లో మీ ఫొటోస్ వీడియో అండ్ ఫొటోస్ అన్ని తీస్తున్నారు కదా, మీకు ఎట్లా ఎన్నో ఈవెంట్స్ చేస్తుంటారు మీరు కదా. సో ఇటువంటి ప్లేసెస్లో చాలా రేర్, తక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా రేర్ అండి. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఇంత మంచి లొకేషన్లో అందరినీ ఇన్వైట్ చేసి మంచి ప్రోగ్రామ్స్ చేశారు చంద్రశేఖర్ గారు. వాళ్ళు చాలా గ్రేట్ అండి. మీకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా, దాని గురించి కూడా ఏమనుకుంటున్నారు? ఆయన మంచి థాట్ అండి. ఆయనకు మంచి నేచర్లో మంచి ప్రోగ్రామ్స్ చేయాలనే ఆలోచన చాలా గ్రాండ్గా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా చేశారు. మొత్తం సక్సెస్ఫుల్గా చేశారు ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. నిజంగా సార్ క్లాప్స్ కొడతాం. అట్లా మైక్ కూడా ఇలా తీసుకు వెళ్తూ ఉన్నా, తను పిలిచి తనే ర్యాంక్ చెప్పింది. రియల్లీ సూపర్. అసలు నేను చెప్పాను భావిక. గుడ్. అంటే మనం విశ్వనాథం రమేష్ అండి. వీళ్ళు మేము అనుకున్న దానికంటే ఈ ప్రోగ్రామ్ను డిఫరెంట్గా చాలా చాలా ఇదిగా అరేంజ్మెంట్ చేశారు. మేమైతే ఈ రకంగా ఉంటుంది అనుకోలేదు, ఇలా ఉంటుంది అనుకుని ఉంటే విత్ ఫ్యామిలీస్తో, పిల్లలతో, మనవరాళ్ళతో ఎంటర్ అయ్యేవాళ్ళు. సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు అన్నట్టు 100%.
ఆల్రెడీ మాకున్న రిలేషన్షిప్ ఇంకా దీర్ఘంగా కొనసాగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చెప్పండి, నాకు చాలా ఫ్రెండ్స్ ఉంటాను. అన్ఎక్స్పెక్టెడ్ మిమ్మల్ని నేను గమనించలేదు కానీ పర్సనలీ నేను ఐడెంటిఫై చేశారు. తనకు చెప్పండి. అవునా, థ్యాంక్ యూ సార్. మీ కమలా గారికి చెప్పండి నేను అడిగినట్టు. యాక్చువల్లీ తను కర్నూలు వస్తే ఇంటికి రమ్మన్నారు, బట్ నాకు కుదరలేదు. సరే ఏదైనా పర్లేదు, మంది గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నాలుగు మాటలు చెప్పాలనుకుంటే ఓకే. సంజయ్ సార్ ప్లీజ్ దయచేసి ఈ యొక్క ఈవెంట్ గురించి మీకు ఒపీనియన్ ప్లీజ్. Actually means whatever we have done till now, whatever we have seen, this is something different from that. That is one of the things. And again, we have organized so many plywood architects meet and all those things. So this was different. This is along with the family members and all those things. So that is different what we feel. Yes, really, thank you. నిజంగానే ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ అలాగే తస్మై శ్రీ గురవే నమః. మా వ్యాపార సంస్థలను, మా కుటుంబాన్ని మమ్మల్ని పరిరక్షిస్తూ మాకు ప్రతి పనిలోనూ అండదండగా ఉన్నటువంటి మా గురు పరంపరలో ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ జ్యోతి ప్లేవుడ్ వారి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా గ్రీన్ ప్లే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్, గ్రీన్ ల్యాంప్ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ను ఫస్ట్ వివరిస్తారు. లేడీస్కి అందరికి బోర్ కొడుతుంది కదండి, అందుకని చెప్పేసి మీకు యాంకర్ గారు ఒకసారి హాయ్ చెప్పు. సుబ్రహ్మణ్యం గారు అండ్ రమేష్ గారు టు గివింగ్ ఆపర్చునిటీ టు టెల్ అబౌట్ గ్రీన్ ల్యాంప్ లామినేట్స్. అంటే నేను చాలా ఏరియాలు చూస్తూ వస్తాను, మీలో ఉన్న ప్యాషన్ ఎనర్జీ మాత్రం డిఫరెంట్. సుబ్రహ్మణ్యం గారు, మీలో ఉన్న ఈ ప్యాషన్ అండ్ ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంది. ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ పిలిచి మా ప్రోడక్ట్స్ గురించి మీకు పోర్ట్ఫోలియోస్ గురించి వివరించడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. సార్, దిస్ ఈజ్ నెక్స్ట్ ఆర్బిట్. వై గ్రీన్ ల్యాంప్? So, as a green lamp laminate, we have 5 factories. First factory at Behror, Rajasthan. Second factory at Nalagarh, Himachal Pradesh. Third factory at Prantis. Fourth factory at Tindivanam, Tamil Nadu. Fifth factory at Naidpeta, our nearby. So this Naidpeta factory, 2 years back we established it. Almost 1,000 crores investment we put it there. 10 years tarvata manam India ki gaani world కానీ ఎంతవరకు లామినేట్ సప్లై చేయాలన్నా ఈ ఫ్యాక్టరీ కెన్ సప్లై. టోటల్లీ జర్మన్ టెక్నాలజీ. వీఆర్ సప్లయింగ్ ఆల్మోస్ట్ 130 కంట్రీస్ ఫ్రమ్ నాయుడుపేట ఫ్యాక్టరీ త్రూ అవర్ కృష్ణపట్నం పోర్టు, నెల్లూరు యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ ఏరియాస్. వీ హ్యావ్ 10 ఓన్ ఆర్టీసీస్ అండి, అంటే రీజనల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. ఆల్మోస్ట్ 2 lakhs to 3 lakh seats every RTC have. 6 warehouses, 23,000 plus distributors, 6,500 employees. Now we are becoming 7,000 above. 21 branch offices, 215 sales offices. These are the manforce we have. Entire India lo, any town, మేము సప్లై చేయగలుగుతాం, సర్వీస్ ఇవ్వగలుగుతాం. అండ్ 130 కంట్రీస్లో
ఎక్కడ కావాలన్నా కానీ మేము సప్లై చేయగలుగుతున్నాం. దిస్ ఈస్ ద గ్లోబల్ ఫుట్ ప్రింట్ అండి. మాకు 4 కంపెనీ ఓన్ ఆపరేషన్ సెంటర్స్ ఉన్నాయి, 15 ఇంటర్నేషనల్ ఆఫీసెస్, 8 ఓవర్సీస్, 130+ ఓవర్సీస్ ఎంప్లాయీస్. అంటే మాలాంటి ఎంప్లాయీస్ రిమైనింగ్ కంట్రీస్లో కూడా 130+ ఉన్నారండి. దీస్ ఆర్ ద ఏరియాస్: పోలాండ్, రష్యా, హాంకాంగ్, సింగపూర్. And some more information I will give you. Suppose example 100 laminates we are manufacturing, almost 50+ we are supplying out of countries. We are the world largest exporter in laminates. These are the certificates we have అండి. బేసికల్గా చెప్పాలంటే మనం రష్యా కానీ యుఎస్ కానీ ఒక లామినేట్ సప్లై చేయాలంటే చాలా టెస్టులన్నీ పాస్ అవ్వాలి. ఆల్మోస్ట్ 50+ టెస్ట్ అండి. ఈ టెస్టులన్నీ పాస్ అయితేనే మనకు అక్కడ ఎంట్రీ దొరుకుతుంది, లేదంటే అక్కడ రిజెక్ట్ అవుతుంది. సో మీరు ఈవెన్ రష్యా పంపించిన, మలేషియా పంపించిన, సింగపూర్ పంపించిన, మన కర్నూలు, నంద్యాల పంపించిన ఒకే ఫ్యాక్టరీలో ఒకే బ్యాచ్లో తయారు చేస్తాం. అవుట్ సోర్సింగ్ ఒకటి, లోకల్ ఒకటి కదండి. ఎంటైర్ క్వాలిటీ ఒకటే మెయింటైన్ చేస్తాం. దట్ ఈస్ ద గ్రీన్ ల్యాబ్. This is AFX అండి, our prestigious series in laminates, premium as well as premium quality. Why premium అనేది మీకు నెక్స్ట్ ఏవీలో మేము మీకు వివరిస్తాము. These are the collections అండి. టోటల్ 12 decals ఉంటాయి మా దగ్గర, 12 కలర్స్ ఇన్ AFX కలెక్షన్. 8x4 and 10x4 రెండు సప్లై చేయగలుగుతాం. నెక్స్ట్ అండి, దిస్ ఈస్ ద AV on AFX. You can watch it. Matte is the new gloss, and the world of interior is moving towards this new trend at a fast pace. It is one of the most sought-after finishes in the world of surfacing solutions that is gradually becoming a preferred choice of interior designers and architects globally. Presenting Greenlam AFX, India's first anti-fingerprint laminate. Greenlam offers some of the best surfacing solutions in matte finish with a high product performance that is certainly a cut above the rest. Here are the different tests to find out how well it fares against common surface abuses. And these are the recommended cleaning agents: acetone, ethanol, water, microfiber kitchen towel, melamine sponge and dish soap. So let's begin. Test number 1: coffee, balsamic vinegar and red wine. Now some red wine and some balsamic vinegar. With this, put some dish soap and water on a melamine sponge and wipe the stains. Then wipe it dry with a kitchen towel and it's as good as new. Test number 2: ketchup. ఓకే అండి, మరి జెంట్స్ అందరూ కూడా ముందుకు వెళ్ళి కూర్చోవాలి. సో లేడీస్ అందరూ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అక్కడ. Now the ketchup. లేడీస్ అందరూ కూడా ట్రాన్స్ఫర్ జరుగుతుందండి అక్కడ వెళ్దాం. Do not use sharp or metallic objects to carry out this process. Then, clean the surface using the same mixture of the water and dish soap on a melamine sponge and wipe it dry with a kitchen towel. Test number 3: let's raise the bar. Nail polish, lipstick, shoe polish. What do you think? Simply put some acetone on the melamine sponge and witness the magic. Then wipe it with a microfiber kitchen towel and let it dry. Test number 4: oil, turmeric powder and mustard sauce. Acetone works perfectly on ink, so for stains like these, simply wipe it with a microfiber kitchen towel and let it dry. You can use the same solution of acetone with a melamine sponge and no problem. Wipe the chemical residue with a kitchen towel. This is an AFX laminate and this is an ordinary one. Scratching it will just leave minor marks, which can be easily wiped off with a melamine sponge. The dishwashing liquid is completely removed. You have just witnessed the marvel that is Greenlam, stacked up against common office and household items. యాసిడ్తో పనిచేసే ఏరియాస్లో కూడా మీరు వాడచ్చండి. మేబీ it's a premium and price. This is
అనదర్ రేంజ్ అండి, సాటిన్ ప్రొడక్ట్ లైక్ International standards being manufactured on state-of-the-art imported land. Rigorous tests and tests and tests. Superior MAR resistance test, which is the best in the industry. Superior scuff resistance. High gloss reflective surfaces. Anti-stain property. Resistance to chemical and cleaning agents. To create the magic of gloss. అండి మీరు చాలా దగ్గర చూస్తుంటారు, క్లాడ్, హెచ్పిఎల్ బోర్డ్స్, ఎలివేషన్స్. రామరెడ్డి చూపించండి, స్టార్ట్ అవుతుందండి. ఇదేంటంటే 6 mm థిక్నెస్తో వస్తుంది, రెండు వైపులా కూడా డెకార్తో వస్తుంది. మీకు ఏంటంటే -60 +60 అంటే -60 డిగ్రీ దగ్గర కూడా తట్టుకోగలుగుతుంది, +60 డిగ్రీస్ దగ్గర కూడా తట్టుకోగలుగుతుంది. చాలా ప్రాజెక్టులకు సప్లై చేసాం, అవన్నీ కూడా మా దగ్గర పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఈయన రామిరెడ్డి గారండి, ఎంటైర్ కర్నూలు డిస్టిక్ అంతా మీకు చూస్తుంటారు. ఆయన వినోద్ గారు అనంతపూర్ చూస్తుంటారు. మీకు ఈ నంబర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా శాంపిల్ కావాలన్నా, మేము శాంపిల్ చేసిన ప్రాజెక్ట్స్ కావాలన్నా, ఈ ప్రోడక్ట్ యొక్క పోర్ట్ఫోలియోస్ మీకు కావాలన్నా మా వాళ్ళు ఎనీ టైం సర్వీస్లో ఉంటారు. మీరు సుబ్రహ్మణ్యం గారు కాల్ చేసినా మాకు ఇమీడియట్గా వీళ్ళకి వస్తుంది, మేము మీకు వచ్చి మేము ఈ క్లాడ్ యొక్క ఇవన్నీ ప్రాపర్టీస్ అండి. గౌర్ గారు నెక్స్ట్ పెట్టండి. In a world గ్రీన్లాండ్ హ్యావ్ మైల్ స్టోన్ అండి. ఇందులో మాత్రం మన అమరావతిలో రియల్ టైమ్ గవర్నెన్స్ బిల్డింగ్ కానీ 5 years బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు కట్టింది. సో ఎంటైర్ బిల్డింగ్ విత్ క్లాడ్స్ అండి. ఈవెన్ రాజమండ్రి, తర్వాత రేమండ్, చాలా చెప్పుకోదగ్గవన్నీ ఉన్నాయి. ఈవెన్ ఆంగ్రూ, మన అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆల్మోస్ట్ ఒక 1000 క్లాడ్స్తో మేము చేసున్నాం. రీసెంట్గా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రష్యా మాస్కోలో కూడా మేము చేసాం, 2 lakhs square feet. టోటల్ వీడియోస్ అన్నీ కూడా మన దగ్గర. ఈవెన్ మీ కర్నూలులో కూడా మేము ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇదేంటంటే ఇప్పుడు కాదండి, ఒక 10 years బ్యాక్ నుంచి వాడుతున్నారు. అంటే ఎక్కువగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, రాజమండ్రి మున్సిపల్ బిల్డింగ్ అని కొడితే మీకు వచ్చేసింది నెట్లో. 9 years బ్యాక్ చేసాం, ఇప్పటికీ కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఇది 12 years వన్ సైడ్ అండి, 2 sides కలిసి 24 years వీ కెన్ గివ్ ద గ్యారంటీ. 12 years తర్వాత కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఓన్లీ రివిట్ ఖర్చు అవుతుంది అంతే. ఇది ఎలివేషన్కి చాలా బ్యూటిఫుల్గా మీకు కనిపిస్తుందండి. మేము ఏంటంటే రివిట్స్ కూడా పై నుంచి కొనివ్వం, 70 రివిట్స్ మేమే ఇస్తాం విత్ 316 గ్రేడ్. మేము అదే ఆ సప్లై కూడా మాదే ఉంటుంది. మీరు ఎక్కడైనా ఎలివేషన్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. ఈ టోటల్ షేడ్స్తో చూపిస్తాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా హైలో ఉంటుందండి గ్రీన్లాండ్. ఇది తర్వాత మేము సిఎన్సి కూడా చేసుకోవచ్చండి. చాలామంది దేవుడు విగ్రహాలని వినాయకుడితో కానీ ఒక ఫుల్ సెట్ తీసుకొని బయట వినాయకుడి విగ్రహంతో చేసుకోవడం సిఎన్సి కూడా చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. కస్టమర్కి మీరు సజెస్ట్ చేయొచ్చు. మీకు ఎనీథింగ్ కావాలంటే రామిరెడ్డి గారు ఈ లోకల్లోనే ఉంటారు కాబట్టి మీరు కస్టమర్ కూడా అప్రోచ్ అవ్వమంటే అప్రోచ్ అవుతారు మా తరఫున. సుబ్రహ్మణ్యం గారికి చెప్తాము, మీరు అప్రోచ్ అవ్వమంటే ఎలా అయితే అలా మనం. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే మా దగ్గర ఉన్న రేంజ్ స్టాడో అండి, రెస్ట్ రూమ్ క్యూబికల్స్. ఇవాళ ఇండియాలో ఎనీ ఎయిర్పోర్ట్ ఇట్స్ బిలాంగ్స్ టు గ్రీన్లాండ్. రాజమండ్రి, కర్నూలు, ఈవెన్ విజయవాడ, ఇప్పుడు రీసెంట్గా తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్, ఈ ఎన్ని ఎయిర్పోర్ట్లో కూడా మేము రెస్ట్ రూమ్ క్యూబికల్స్ ఇస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే బెనిఫిట్, బ్రిక్తో పోల్చుకుంటే తక్కువ కాస్ట్తో అవుతుంది. సెకండ్, ఈజీ మెయింటెనెన్స్ అండి, రిమూవబుల్ అండి. అంటే మీరు ఇక్కడ ఒక బిల్డింగ్ చేయాలనుకుంటే ఇది తీసుకొని ఇంకొక దగ్గర పెట్టుకోవచ్చు. వరకు కూడా టోటల్ గ్రీన్లాండ్ అబ్జర్వేషన్లోనే జరుగుతుంది. కస్టమర్కి కానీ, ఆర్కిటెక్ట్స్కి కానీ, బిల్డర్స్ కానీ ఎటువంటి పెయిన్ ఉండదు. మీరు మాకు ఓన్లీ మోడల్స్ ఉన్నాయి, ఈ మోడల్స్ అన్ని ప్లే చేస్తాం, మీరు విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి చూడొచ్చు. కర్నూలు హోటల్స్, ప్లీజ్ సజెస్ట్, ప్లీజ్ అప్రోచ్ గ్రీన్లాండ్. సుబ్రహ్మణ్యం గారు
సార్ యాజ్ ఆఫ్ నో ఎనీ డౌట్స్ అంటే నార్మల్గా రిగార్డింగ్ హెచ్పిఎల్ అండ్ క్యూబికల్స్ గురించి సార్ ఇది 12 mm వస్తుంది అండ్ మెయిన్ ఏంటంటే సుబ్రహ్మణ్యం సార్ కూడా చెప్పారు నవేడేస్ ఏంటంటే వెయిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. బ్రిక్ మోడల్కి వెళ్ళామంటే వెయిట్ ఎక్కువ అవుతుంది. ఇది దాంతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 75% వెయిట్ అనేది తగ్గుతుంది సార్. అండ్ 12 mm నుంచి 18 mm వరకు ఇస్తాం మనం. ఇది స్టార్టింగ్ మనకి 30,000 నుంచి 1 lakh రూపీస్ వరకు కూడా మోడల్ అనేది ఉంటుంది సార్. ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ అన్నీ మనమే చూసుకుంటాం సార్. అండ్ మీరు జస్ట్ లీడ్ మాకు ఇవ్వగలిగారు అనుకుంటే ఎవ్రీథింగ్ 0 to 100% ఇంక్లూడింగ్ సాఫ్ట్ డ్రాయింగ్ ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. ఎక్కడైనా లీడ్స్ ఉందనుకుంటా సార్ సుబ్రహ్మణ్యం సార్కి ఇవ్వండి. సో వాళ్ళ ద్వారా మనం మీకు 100% 0 కంప్లైంట్స్తో మనం వర్క్ కంప్లీట్ చేస్తాం. కస్టమైజ్ చేస్తాం. శానిటరీ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, శానిటరీ మాకు సంబంధం లేదు సార్. ఎలా అవుతుందంటే సార్ మీరు టైల్ పార్ట్ శానిటరీ పార్ట్ మీరంతా ఫిక్స్ చేసుకున్న తర్వాత మా ఎంప్లాయ్ వస్తారు. మీకు ఏ కొలతల్లో కావాలనుకుంటే కొలతలు మేము తీసుకొని కస్టమైజ్డ్ మీకు ఫిక్స్ చేసుకొని వెళ్తాం. ఆఫ్టర్ ఫిట్టింగ్ ఆఫ్ డబ్ల్యూసీ తర్వాతే మనం చేస్తాం ఇది ప్రోడక్ట్. పార్టీషన్ అంతే. ఓపెన్ ఏరియాలో అవుట్ సైడ్ పనికిరాదండి. ఓన్లీ ఇంటీరియర్ అండ్ మీకు ఏంటంటే దీనివల్ల ఈజీ మెయింటెనెన్స్ అండి. తర్వాత మీరు బ్రిక్ అనుకోండి రేపు పొద్దున తీయాలనుకుంటే పడగొట్టాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ వైజాగ్లో అన్ని థియేటర్స్ కూడా గ్రీన్ ల్యాంప్ వాష్రూమ్స్. అంటే నేను ఆ ఏరియా నుంచి వచ్చాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈవెన్ ఇక్కడ కూడా మేము అప్రోచ్ అవుతాం. థియేటర్సే కాదు, హోటల్సే కాదు, ఈవెన్ పెద్ద పెద్ద కాలేజెస్, ఈవెన్ మీకు హైయెస్ట్ మాంటిసరీ మేము 400+ ఇచ్చామండి. అశోక కాలేజ్ ఇవన్నీ కూడా. వారంటీ 10 years అండి. బోర్డుకి 10 years ఓన్లీ. హింజెస్కి 1 year. తర్వాత చాలా చోట్ల చూస్తాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో కానీ పెద్ద పెద్ద కమర్షియల్ కార్పొరేట్ లెవెల్ బిజినెస్ సెంటర్స్లో కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ కాస్త హైట్లో మాత్రమే ఫిట్ చేసి ఉంటారు. ఫ్లోరింగ్ వరకు ఫిక్స్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? అంటే సార్ యాక్చువల్గా చెప్పాలంటే మా దగ్గర 14 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ చూపిస్తాను మీకు. హైట్లో కావాల్సిన హైట్, ఈవెన్ కింద హ్యాంగింగ్ లేకుండా కూడా మీకు ఇస్తాం. మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఆల్మోస్ట్ 14 మోడల్స్ ఉన్నాయి. ఆ క్యాటలాగ్ ఉంది. ఆ క్యాటలాగ్ దగ్గర ఇంకొకటి ఏంటంటే కొంతమంది బ్రిక్స్తో కట్టుకుని ఓన్లీ డోర్స్ కూడా అడుగుతారు. డోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. స్ప్లెండెడ్ డోర్ అంటాం మేము యాక్చువల్గా. ఈవెన్ చిన్నపిల్లలకి ఇది కుకున్ అండి. ఇది డిఫరెంట్ మీకు ప్రింటెడ్తో వస్తుంది అనమాట. అంటే చిన్నపిల్లలు అట్రాక్ట్ అయ్యేటట్టుగా దాని మీద డిఫరెంట్ స్ట్రక్చర్స్తో వస్తుంది. హైట్ ఇదంతా కూడా కస్టమైజ్డ్ సార్. మీకు ఇది టైలర్ మేడ్. మీ దగ్గరికి టైలర్ వచ్చి మీ కొలతల దగ్గరగా షర్ట్ ఎలా కుడతాడో మేము అలా కుడతాం. ఓకే. ఇది ఏవి అండి? Luxury adds elegance everywhere, even to places that are less seen. Still have lots to say. Restrooms and utility spaces have the power to transform the persona of the buildings. Vast surface-themed cubicles can infuse the restroom spaces with a burst of energetic vibrancy. Cocoon Candy Floss. Childhood comes with its own vibrancy. Adorned with abstract shapes, captivating every child's untamed creativity, making fun look stylish. నువ్వు వచ్చే ముందు రోజు ఫోన్ చేస్తాను. నువ్వు రా ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కడెక్కడ ఏమేమి అవసరం అట్లా నీకు గైడ్ చేస్తుంది. నువ్వు నాకు గైడ్ చేస్తాను. ఏం చేస్తే బాగుంటుంది. ఇవి మొత్తం చాలా రకాలు ఉన్నాయి. మంచి మొక్కకు ఒక 4 డోర్ల నుంచి మా బడిలో చెప్తారు నాకు. సార్ అందరికీ నా భాష కొద్దిగా మొరటుగా ఉంటుంది, ఏమని కాకండి. ఇంకోటి సార్, ఇప్పుడు ఫస్ట్లో అక్కడ ఎదుగుదల చూడండి, బాలాజీది టేక్ డోరు కొద్దిగా చూడండి సార్. టేక్ డోరు
సార్ టేగుడూరు 100 ఇళ్లలో 99 ఇళ్ళకు కనపడుతుంది మనకు ఎక్కడైనా కానీ వెన్నెడూరు ఈ పక్క ఉంది చూడండి సార్, టేగుడూరు పక్కన కాకుండా నేనే వెళ్తాను. ప్లస్ 50 mm కావాలనే వస్తుంది వితౌట్ పాలిష్. ఈ డోర్ని పాలిష్ చేసినారంటే ఈ టేగుడూరు దీని కింద డౌన్ అవుతుంది, వెన్నెడూరు హైప్ అవుతుంది. మీరు బరాసా టేగుడూరు వేసినారంటే మినిమం 40,000 30,000 పెట్టాలా. ఇది మీకు 20,000లో వచ్చేస్తుంది ఇది పాలిష్తో డైరెక్ట్ ఫిట్టింగ్. ఓన్లీ సైజ్ చెప్తే ఆర్డర్ పెట్టే కింద 15 days వచ్చేస్తారు. నెక్స్ట్ సార్ ఇంకొకటి ఇక్కడ చూడండి సార్, మీరు లైవ్ లైవ్ చూడొచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి వెన్నెట్ డోర్ సార్, 50 mm థిక్నెస్ ఉంటుంది, 80 kg వెయిట్ ఉంటుంది. ఇది మెయిన్ డోర్ కు వాడచ్చు. ఇది మిగతా డోర్స్ తో పోల్చుకుంటే చాలా చౌకగా దొరుకుతుంది మీకు. డూప్లెక్స్ ఇళ్లకు ఈ బెడ్రూమ్లకు వాడచ్చు, చాలా క్లాసుగా ఉంటాయి, బాగుంటాయి. ఇంకొకటి ఏమంటే ఈ గ్రూ డోర్లు ఈ వెన్నెల్ డోరు మనకు కొత్తగా అనిస్తాయి. మనం వచ్చినాము వెదర్ బాగుంది అని బాగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ రేపు మార్నింగ్ మనం వెళ్ళాక మనకి ఏం అవసరం పడతాయి, మనకు ఏ లాభం వస్తుంది అనేది మనం చూడాలి. మనకు లాభం వచ్చే వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది గుప్పల్. నెక్స్ట్ ఇది స్టీల్ పట్టి అకాలిక్ డోరు, ఇది సన్మైగా డోరు, ఇది సన్మైగా స్టీల్ పట్టి డోరు. ఇక్కడ చూడండి సార్, ఇది గోల్డ్ పట్టి. ఇది మీకు నచ్చకపోతే మీరు కోరిన డిజైన్ అయినా తయారవుతుంది. ఇది చూడండి సార్, గ్లాస్ డోర్. ఇది కాక ఆకృతి అనేది ఖాళీలు, దీంట్లోనే చౌకట్ పట్టీలు 4.5 బెడ్రూము, 5.5 మెయిన్ దానిలో కూడా వేసుకోవచ్చు. 0.95 డెన్సిటీ ఇది, దీని బలం. దాని తర్వాత జలెడ్ ఇది కూడా చౌకట్ ఫ్రేమ్లు కూడా దొరుకుతాయి సార్. నా షాప్కి రాని వాళ్ళు ఉంటే మార్నింగ్ వచ్చి మా స్టాక్ కూడా చూడండి. థ్యాంక్ యూ సార్. రాజా లైట్ దగ్గర, రాజా లైట్ ఆడికి దగ్గర. Myself, I am Sanjay from D9 Ply, and I am extremely thankful to Mr. Subramaniam and Ramesh sir for giving us a chance to present our products and read little bit technical about the same. So basically, this company is from Bareilly, UP, and we have a manufacturing unit over there only. We are here in the market from last 2 decades, but we have started our own brand few years back. And this also, whatever ply we are manufacturing, those are all waterproof, calibrated ply, which comes with a warranty. So you can see here display, it's 100% waterproof ply. Second grade, whatever we are having, there is one fire retardant ply also. So 5 grades will be starting from like classic, ply, gold, club, and platinum. Platinum, it's a fire retardant ply. The first one, classic and ply, will be 13 ply construction. Remaining both will be 15 ply construction. And platinum, what I will be showing you, that will be 5509 IS. So it's a fire retardant ply. So mostly you can see the quality. If there's any doubt, please let me know. Some this thing. थोड़ा थोड़ा बस आगे बढ़े थे This is normally what we show, but again we'll be using gas cylinder which can melt the steel or some metal also. According to that also I'll show you. What is it?
Actually, there is misconception about this fire retardant ply. When we say it's a fire retardant, it's not fireproof. The main concept is that it will not catch the fire for certain time. After that, it will not, the flakes will not fly here and there. So it doesn't catches the fire, you can see it. Like 19 mm, it will withstand up to 40 minutes. After that, it will, the ashes will fall at the same place. That is it. If any one of you can try, see, nothing has happened. We can use this for next 15-20 minutes, something like that. Or use karo na, tab tak rehne do. Again, apart from this, whatever other ply grades I have spoken, that too means you can check it about the quality. It will be full core, full panel ply. The very less chances of core gaps and the pinholes. Core gaps will be less definitely, and on a higher side there will be no core gap, zero gap ply it will be there. Fire, as I told you, it's there. This is mostly used for institutions or government projects. Apart from that, whatever market is giving now, like they are saying for 20 years, 30 years, 40 years, we give it on a paper. It will be with a guarantee and guarantee, whatever you play. And compared to the other big players in the market, we are much more competitive and economical. And as far as quality is concerned, means you can check in whichever way you want. This is a basic ply, what we are used for the demo. Thickness wise, core gaps wise, core wise, we use minimum every core will be 1.8 mm. So what I mean to say, when it is 13 ply, the compression will be much more, which gives a higher density to our plywood. This is there, you can see. Close it. This will not catch fire to certain extent, and if catches also, after 1 hour also, it will be like that only until you touch it or push it. Then all the ashes will fall on one place. When there are 3 grades more, so which I told you, our starting will be D9 Classic, D9 Ply, D9 Gold, D9 Club, and this is D9 Platinum. Remaining means, you know, the plywood, it's in the same structure, the manufacturing process is same. We give extra pressure on compression strength, which gives a high density to the plywood. Being new to the market, we are 5 years old company, means this brand. We are in the market for last 2 decades. We were making material for some other companies with the local brands and all those things. Now we have started our own brand 5 years back. And in this short period, we have achieved a great market share, according to us. Again, this factory, it's from Bareilly, UP. And this, if you have any technical details, please, if you have any doubts, please, you can ask me. As far as quality is concerned, so regarding rate, Subramaniam and Ramesh sir are there. Wait, it will be in between 38 to 43 kgs. Sir, wait. Yeah, that's what. It will be between 38 to 43 kgs. How much layers? Starting 2 will be 13 layers. These are 15 layers.
Excuse me, sir. Can you explain this gap in between? So that is pinhole, sir. So actually, whenever we manufacture this plywood, we will assemble in a mat form. So 4 cores will be horizontal one, the other one will be vertical. So whenever the 2 pieces are joining, with the compression slightly it moves, there is a joint in that. So that is what appears. You can see here to here. तो ये जब प्रेस करेंगे ना सर, ये दोनों जॉइंट रहेंगे ना, ये यहाँ से लेंगे वहाँ तक पूरी. Once we paste it and we compress it, to slightly move because of the adhesive of glue with that. That is the reason. Nothing else. More of the time, what doubt is there on this core gap, sir. That will appear only if there is a knot in between the core. Knots are there, sir. तो ठीक में knots are there. तो dry हो जाता है. जब उसको press करते हैं, there may be a chances of crack over there. When you cut that core gap is going. And again, this is A grade course what we are using. So the difference between the 5 grades, the starting will be having like B grade, this will be A grade. And this is 15 ply construction, that will be 13 ply. All our ply are different. So that is there. So I'll just play short this thing, details about my company. There I'll end my. So apart from plywood, we are manufacturers for veneers also. So if you require any natural veneers, that can be customized for you according to your designs. We have certain designs like fusion, 3D and all those things. Even that can be done. అది నేను చేసిన ఇది వచ్చేసి 2 క్వాలిటీలు మన దగ్గర ఇది సార్ స్పెషల్ ఇదంటే అడుగు రేటే ఇది సార్ స్పెషల్ ఇవి చాలా ఇళ్ళకు మెయిన్ డోర్లకు ఇస్తాం దీంట్లో 50 mm వస్తుంది 50 mm వస్తుంది సార్ ఇది అరౌండ్ 80 kgs వస్తుంది సోల్జర్ సార్ ఇది సోల్జర్ క్లబ్ క్వాలిటీ ఇది వచ్చేసి 42 kgs ఉంటుంది 19 mm థిక్నెస్ వస్తుంది వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ 25 years దీనికి వారంటీ ఉంటుంది ఇంకోటి టైగర్ క్లబ్ సార్ ఇది ఇది కూడా 42 kgs వస్తుంది 19 mm థిక్నెస్ ఉంటుంది ఇది కూడా ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఇది వచ్చేసి లైఫ్ టైం వారంటీ మన జ్యోతి ప్లైవుడ్ వారి ప్రొడక్ట్స్. And again, what major difference between the laminates and ply is the quality what we use. So we are using almost like 8 layers of craft paper, base paper with 120 GSM, and the top design paper will be 80 to 90 GSM. That is compressed, and we use melamine and this phenol for the bonding of the laminates. We have a wide range of laminates in 1 mm, 0.8, liners, and we are having skin doors also. So that is this is a brief about our company's details. It is promoted by Nemani Group, and the company name is Pashupati Everest Ply. Again, these people have started the production almost like 3 decades, but they have started their own brand by the name of Manilam almost like 5 to 6 years back. They are having plywood also. They are among the top major players in manufacturing. So that is it. Please have a look at the video, once. If there's any doubt, let me see. संजय साहब, ज्योति इधर 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 मेरे तुम्हारे आगे बेस्ट कस्टमर सर्विस ज्योति प्लेवर का नाम नहीं बोल रही और खाली तुम्हारा बोल विश्वसनीयता के रही लिए मशहूर है। नहीं नहीं पहले वो तो बोला जब हम लोगों ने अपना फैक्ट्री से स्टार्ट करा था
from the very first day, our only one motive was to provide best product in the laminate market, and in a very short span of time, we've achieved it, and I'm very confident about it. मनीलाम के पास इंडिया की सबसे बेहतरीन एवं आधुनिक फैक्ट्री है, जिसमें हर साल करीब 50 लाख से ज्यादा लैमिनेट शीट को अलग अलग डिजाइन्स और टेक्सचर्स में बनाया जाता है। मनीलाम की इन्हीं खूबियों और उत्पादन क्षमता के कारण इसे इंडिया के मुख्य लैमिनेट निर्माता के रूप में देखा जाता है। मनीलाम लैमिनेट के निर्माण में हाई क्वालिटी क्राफ्ट पेपर और बेहतरीन डिजाइन पेपर का इस्तेमाल किया जाता है, जिनकी क्वालिटी मनीलाम के अनुभवी स्पेशलिस्ट आधुनिक लैबोरेटरी में खुद परीक्षण करते हैं। सबसे बेहतर उत्पादन क्षमता हासिल करने और लैमिनेट की भारी मांग को पूरा करने के लिए इंपोर्ट की गई बेहतरीन खूबी